రెక్కలు ఉన్నాయా, 5 రెక్కలు ఉన్నాయా, ఇట్లా ఆలోచిస్తారు యావరేజ్ మైండ్. అంటే ఆ ఇన్సిడెంట్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అట్లా జరగకుంటే బాగుండు, ఇట్లా ఈడొచ్చి ఇట్లా గుద్దుకున్నాడు, ఇవన్నీ అంటే వాళ్ళ కాలక్షేపం లాగా, వాళ్ళకు అదొక ఎంటర్టైన్మెంట్. ఓకే, వాళ్ళకి ఒక కాలక్షేపం అది. ఓకే, సో ఇది యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్ అంటే జరిగిన వాటిని చెప్తారు తప్ప, అరే ఒక కొత్త ఐడియా, దీన్ని ఎట్లా చేద్దాం, దీని రూట్ కాజ్ ఏంది, ఇట్లా కాకుండా ఏం చేద్దాం, అది నాట్ నార్మల్ మైండ్స్ డు నాట్ థింక్. వాళ్ళ మైండ్స్ అంతకంటే ఎక్కువ థింక్ చేయలేవు అన్నట్టు. ఎందుకంటే దే ట్రైన్ దెమ్సెల్స్ లైక్ దట్. వాళ్ళ మైండ్ ని వాళ్ళు అట్లనే తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఒక ఫోన్ ని స్మాల్ స్క్రీన్ లో ఇట్లా చేతులు పట్టుకునేటట్టు తయారు చేయాలనే ఐడియా వచ్చింది ఎవరికి? స్టీవ్ జాబ్స్ కి. అట్లాంటి ఆయన ఎన్నో తయారు చేసిండు. ఐన్స్టీన్ గారు అట్లాంటి ఎన్నో తయారు చేసిండు. మరి నాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెనాట్ డూ సేమ్ థింగ్ లైక్ ఐన్స్టీన్ ఆర్ స్టీవ్ జాబ్స్. అంటే దే థాట్ ప్రాసెస్, వాళ్ళ ఆలోచన విధానమే వేరున్నది. దే డోంట్ లింగర్. వాళ్ళు